ఒక చిన్న గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి టైగర్ అనే చాలా తెలివైన కుక్క ఉండేది. కాని టైగర్‌కి ఒక పెద్ద బలహీనత బిస్కెట్లు. ఒకరోజు రాజు అమ్మ కొత్తగా బిస్కెట్లు చేసి టేబుల్ మీద పెట్టింది. ఇవ్వాళ ఎవ్వరూ తాకకూడదు అని గట్టిగా చెప్పింది. టైగర్ అటువైపు చూస్తూ ఇది నా జీవిత లక్ష్యంలా ఉంది అన్నట్టు ఉంది. రాజు స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఇల్లు నిశ్శబ్దం. టైగర్ సైలెంట్గా ప్లాన్ వేసింది. ముందు కుర్చీని నెమ్మదిగా టేబుల్ దగ్గరికి లాగింది. పైకి ఎక్కింది. చేతితో ప్లేట్ని దగ్గరికి తీసుకుంది. అప్పుడే ప్లేట్ ఢాం అని కింద పడింది. టైగర్ అయ్యో! నేను లేను, నేను ఏమీ చేయలేదు. అమ్మ వచ్చేసింది. టైగర్ వెంటనే నేలపై పడుకుని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసింది. అమ్మ చూసి ఇంత శబ్దం. కానీ నువ్వు నిద్రపోతున్నావా అని అడిగింది. టైగర్ కళ్ళు మూసుకుని ఉండిపోయింది. కాని ఒక చిన్న ప్రాబ్లం. దాని నోట్లో ఇంకా బిస్కెట్ ముక్క ఉంది. అమ్మ నవ్వి దొంగను పట్టుకున్నాం అంది. అప్పుడు టైగర్ స్లోలీ కళ్ళు తెరిచి పట్టేశారా? సరే, కనీసం ఒక బిస్కెట్ ఇవ్వండి అన్నట్టు మొహం పెట్టింది.